హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కార్యకర్తలందరికీ కూడా కనిష్క తన మనిషి ద్వారా ఒక వీడియోని పంపిస్తుంది. ఆ వీడియోని చూసిన కార్యకర్తలంతా కూడా ఈ విశాలాక్షి ఇంట్లో ఉన్న కోడల్ని ప్రేమగా చూడటం చేత కావట్లేదు, కానీ దేశాన్ని ఉద్ధరిస్తుందంట. ఈవిడను నమ్మి మనమంతా ఓట్లు వేస్తే మనమంతా కూడా నిండా మునిగిపోయినట్టే అని చెప్పి కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలను తులసి విని, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? మా అత్తయ్యకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు రాంగ్గా రాసి ఇచ్చారు, అందుకే ఆ స్క్రిప్ట్లో ఉందే చదివారు, అందులో ఆవిడ తప్పేం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. మేము ఆ స్క్రిప్ట్ గురించి మాట్లాడట్లేదమ్మా, ఈ ఫోన్లో ఉన్న వీడియో గురించి మాట్లాడుతున్నాం అని కార్యకర్తలు అంటూ ఉంటారు. ఫోన్లో ఉన్న వీడియోనా, ఏది చూపించండి అని తులసి కార్యకర్తల్ని అడుగుతూ ఉంటుంది. ఇక కార్యకర్తలు వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి తులసికి ఇవ్వగానే ఆ వీడియో తులసి చూస్తూ ఉంటుంది. గతంలో తులసిని విశాలాక్షి ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన వీడియో ఆ ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి తులసి షాక్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడమ్మా, మీ అత్త చాలా గొప్పదని చెప్తున్నావు కదా, మీ అత్త భాగవతం ఇప్పుడు ఫోన్లో నీ కళ్ళ ముందే ఉంది కదా, ఆవిడను నమ్మి మేమంతా ఓట్లు వేయాలా, ఆవిడను గెలిపించాలా? అప్పుడు మా పరిస్థితి ఏంటమ్మా? కోడలైనా నిన్నే సరిగ్గా చూడట్లేదు, మేమంతా కలిసి ఈవిడ్ను గెలిపిస్తే ఈవిడ మాకేం న్యాయం చేస్తుంది అని కార్యకర్తలు తులసిని నిలదీస్తూ ఉంటారు. మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరి కుటుంబంలో గొడవలు ఉండవో ఒక్కసారి క్లియర్గా చెప్పండి. మీ ఇంట్లో గొడవలు లేవా? మీ ఇంట్లో గొడవలు లేవా? అంత మాత్రాన మీ ఇంట్లో వాళ్ళను శాశ్వతంగా దూరం చేసుకుంటారా? ఇది కూడా అంతేనండి. మా ఇంట్లో కూడా గొడవలున్నాయి. మీ ఇళ్లలో ఎలా జరుగుతాయో మా ఇంట్లో కూడా అలానే గొడవలు జరుగుతాయి. అలా గొడవ జరిగినప్పుడు మా అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారేమో, కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను కదండి. నేను మా అత్తకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానంటే మా అత్త నన్ను ఎంత బాగా చూసుకుంటే నేను మా అత్తను గెలిపించాలని చూస్తాను అని తులసి కార్యకర్తల్ని అడుగుతూ ఉంటుంది. ఎవరో ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారండి. మా అత్తయ్య ఎక్కడ గెలుస్తారోనని ఇలాంటి వీడియోలు పంపించి మిమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఇలాంటి స్క్రిప్ట్ల గురించి మీరెవరూ కూడా పట్టించుకోవద్దు. అపోజిషన్ వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నారేంటి మీరు అని తులసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా తులసి, నువ్వు చెప్పింది నిజమే. అపోజిషన్ వాళ్ళు కావాలనే ఈ వీడియో పంపించినట్టున్నారు, లేదంటే ఇన్ని రోజులు బయటికి రాని ఈ వీడియో ఇప్పుడు బయటికి రావటం ఏంటి? విశాలాక్షి గారు ఎక్కడ గెలుస్తారోనని విశాలాక్షి గారిని ఓడించడం కోసం అందరికీ కూడా ఈ వీడియోని పంపించినట్టున్నారు అని చెప్పి కార్యకర్తలు అంటూ ఉంటారు. ఇప్పటికైనా విషయం అర్థమైంది కదా, ఇక నుంచి మనపై, మన పార్టీపై బురద చిమ్మాలని చూసిన వాళ్ళను వదిలిపెట్టకండి. ఈ వీడియో సంగతి నేను చూసుకుంటాను అని తులసి కార్యకర్తలకు చెప్తూ ఉంటే, విశాలాక్షి గారు జిందాబాద్, విశాలాక్షి గారు జిందాబాద్ అని చెప్పి అందరూ కూడా విశాలాక్షికి జిందాబాద్ కొడుతూ ఉంటారు. ఇదంతా కూడా లైవ్లో బసవరాజు, కనిష్క, నీలంబరి చూస్తూ ఉంటారు. చ, ఇంత కష్టపడి ప్లాన్ చేసి వీడియోని మీడియాకి పంపిస్తే ఈ తులసేంటి ఇంత ఈజీగా అక్కడ ఉన్న కార్యకర్తల్ని కాంప్రమైజ్ చేసేసింది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓసే తులసి, నువ్వు ఎంతలా ప్రయత్నం చేసి ఏం చేసినా కూడా మీ అత్తయ్యను గెలిపించలేవే. మీ అత్తయ్య గెలవకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. చూస్తూ ఉండు, మా నాన్న గెలుస్తారు, మీ అత్తయ్య ఓడిపోతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ ప్లాన్ కాకపోతే మరో ప్లాన్ వేస్తాను, మీరు మీ అత్త చిత్తుగా ఓడిపోయేలా చేస్తాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ వీడియోని మీడియాకి పంపించింది ఎవరు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, ఆ వీడియోని మీడియాకి పంపించింది ఎవరో తెలుసుకో, మన కుటుంబ పరువు తీయాలని చూసింది ఎవరో తెలుసుకో అని నీలంబరి అంటూ ఉంటుంది. ఏమ్మా కనిష్క, దీనికి నీకేమైనా సంబంధం ఉందా అని బసవరాజు అంటూ ఉంటాడు. కుటుంబ పరువు అంటున్నారు కాబట్టి ఈ వీడియో నేను పంపించానని మామయ్యకు తెలిస్తే నా పైన కోప్పడతారు అని చెప్పి కనిష్క మనసులో అనుకొని, ఆ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు మోయా, అత్తయ్యపై కోపంతో ఎవరో ఇదంతా చేసినట్టున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మన కుటుంబ పరువు తీయాలని చూసిన వాళ్ళను వదిలిపెట్టనమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, ముందు ఆ పని చూడు బసవ అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అనుకోకుండా జయనందన్ అటుగా వెళ్తూ ఉంటాడు. జాను మార్కెట్లోకి వెళ్ళటం చూసి జానుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా జాను కూడా జయనందన్ని చూస్తుంది. జై ఏంటి నన్ను ఫాలో అవుతున్నాడు,
అని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జాను టెన్షన్ పడుతూ మార్కెట్ నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. జాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదా? నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకుంటాను జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను టెన్షన్ పడుతూ వెనక్కి వెనక్కి చూసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక జయనందన్ జాను వెనకే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక జాను కంగారుగా ఇంట్లోకి వెళ్తూ ఉంటే విజేంద్ర వర్మ జానుని చూసి అమ్మ బాను ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అంకుల్, ఏంటంకుల్ అని చెప్పి బాను అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా అంత కంగారుగా ఉన్నావు అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. మీ సైట్ కొంటానని వచ్చాడే ఆ జయనందన్ నా వెంట పడుతున్నాడు అంకుల్. మన ఇంటి వరకు వచ్చాడు నన్ను ఫాలో అవుతూ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఎవరు ఆ జయనందన అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటే గౌనంకుల్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. రానివమ్మ, లోపలికి వస్తే వాడంతా నేను తెలుస్తాను అని విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ త్రివేణి బయటికి వస్తారు. ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఇద్దరు అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. మన సైట్ కొంటానని జయనందన్ మన ఇంటికి వస్తున్నాడు కదా, వాడు మన బానుని ఏడిపిస్తున్నాడంట త్రివేణి అని విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. వాడిని చూస్తే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉందండి. మీ పని మనిషి ఎక్కడా, మీ పని మనిషి ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు అని చెప్పి త్రివేణి అంటుంది. రానివ్వు, వాడి సంగతి చెప్తాను అని విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జయనందన్ తన మనుషులతో కలిసి పూలు పండ్లు తీసుకొని వస్తాడు. త్రివేణి వాటన్నిటినీ చూసి ఈ పూలేంటి, పండ్లేంటి, ఈ చీరలేంటి అని చెప్పి జయనందన్ని త్రివేణి అడుగుతూ ఉంటుంది. నిశ్చితాంబూలాల కోసం ఇవన్నీ తీసుకొచ్చాను ఆంటీ అని జయనందన్ అంటూ ఉంటాడు. నిశ్చితాంబూలాల ఎవరికి అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. మీ ఇంట్లో పని చేస్తుందే బాను, ఆ అమ్మాయిని నేను మీ ఇంట్లో పని మనిషిగా మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను అంకుల్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అందుకే మీ సమక్షంలోనే నిశ్చితాంబూలాలు మార్చుకుందామని వచ్చాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. మీ నాన్నగారికి నేను చెప్పింది అర్థమైంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. నిజంగా నువ్వు మా బానుని ప్రేమిస్తున్నావా, మా బానుని పెళ్లి చేసుకుంటావా అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. అవునంకుల్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు. అమ్మ బాను, నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. వీడొక దుర్మార్గుడు, వీడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి జాను అంటుంది. నేను రోగ్గా, దుర్మార్గుణ్ణా, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా అని జయనందన్ అంటూ ఉంటాడు. గౌను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అయినా నీకు భార్య ఉంది, నీ భార్య కనిపించకుండా పోయిందని చెప్పావు కదా, ఇప్పుడేంటి సడన్గా మా బానుని పెళ్లి చేసుకుంటా అంటున్నావు అని చెప్పి త్రివేణి జయనందన్ని అడుగుతూ ఉంటుంది. మీ బానుని చూడగానే నా భార్య జానుని చూసినట్టే అనిపిస్తుంది, అందుకే మీ బానుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నా జానుని మీ బానులో చూసుకుంటాను, ప్లీజ్ మీరే బానుని ఒప్పించండి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. అమ్మ బాను, జయనందన్ మంచివాడు, ప్రేమించానని ఆకతాయిలాగా వెంటపడట్లేదు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అతన్ని అర్థం చేసుకోమ్మా, మీ ఇద్దరికి పెళ్లి జరిగితే నీ లైఫ్ బాగుంటుందమ్మా అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. అవును బాను, అంకుల్ చెప్పారు కదా, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నానా, ఈ జై గురించి నీకు తెలీదు, ఈ జై నిజంగానే దుర్మార్గుడు. వీడు అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తాడు. వీడు తన భార్యను కడతెర్చాడు, వీడికి మళ్ళీ బానునిచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ, జయనందన్ నీకు ముందే తెలుసా అని చెప్పి విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. తెలుసు డాడీ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. మరి ఈ విషయం మాకు ముందెందుకు చెప్పలేదు అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఈ దుర్మార్గుడు కడతెర్చాలని చూసింది ఎవరినో కాదు, నా ఫ్రెండ్ జానుని. జాను వీడి చేష్టలను, వీడి బుద్ధిని చూసి తట్టుకోలేక చచ్చిపోవాలనుకుందమ్మా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. చచ్చిపోవాలనుకుందా అంటే నా జాను చచ్చిపోలేదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. నాకేం తెలుసు అని విశ్వ అంటాడు. కడతేర్చాలనుకుంది, చచ్చిపోవాలనుకుంది, ఇవన్నీ కూడా చచ్చిపోకపోతేనే మాట్లాడతారు. నా జాను ఎక్కడ ఉందో నీకు తెలుసు, మర్యాదగా నా జాను ఎక్కడుందో చెప్పు అని జయనందన్ విశ్వాన్ని అడుగుతూ ఉంటాడు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఏమోలే, సైట్ కొంటానని వచ్చావు కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే
నా కొడుకు మీదే వేలెత్తి మాట్లాడుతున్నావు, నీకెంత ధైర్యం అని విజయేంద్ర వర్మ జయనందన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. హలో మిస్టర్, మీరు కూడా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్నది బాను కాదు, నా భార్య జాను. మీ కొడుకు విశ్వ కావాలనే నా భార్య జానుని తీసుకొచ్చి బానుగా మీ ఇంట్లో పెట్టాడు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. చూడు బాబు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు మా సైట్ కొనటం కోసమే మా ఇంటికి వచ్చారు, అలానే మాకు పరిచయం. మీకు ఒక విషయం తెలీదు, మా విశ్వ బానుని తీసుకురాలేదు. అనుకోకుండా మా ఆయనకు ప్రమాదం జరిగితే బాను కాపాడి అలా మా ఇంట్లోకి వచ్చింది. అంతేకాని బానుకి విశ్వకి ఎలాంటి సంబంధం లేదు. తను నీ భార్య జాను కూడా కాదు అని త్రివేణి చెప్తూ ఉంటుంది. అలా కాదంటీ, తను జానునే. విశ్వ జాను ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. మర్యాదగా నా జానుని నాతో పంపించండి, లేదంటే ఏం చేసైనా సరే నా జానుని నా వెంట తీసుకెళ్తాను అని చెప్పి జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి, జాను నాతో రా అని చెప్పి జాను చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే, ఇక జాను జయనందన్ దగ్గర నుంచి తన చెయ్యిని లాక్కొని జయనందన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. పరాయి ఆడవాళ్ళ చేతులు పట్టుకోవడానికి సిగ్గుగా లేదా నీకు? నేను జానుని కాదు బానునని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి జాను జయనందన్ని అంటూ ఉంటుంది. జాను, నువ్వు ఈ విశ్వగాడితో కలిసి నాటకం ఆడుతున్నావు. నువ్వు నా జానువే. నీ చేతి స్పర్శ నాకు తెలుసు, నీ మాట తెలుసు. నువ్వు పక్కనుంటే నా గుండె చప్పుడు నాకు బాగా తెలుసు. నువ్వే నా జానువి. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే నా జానువి. నిన్ను నా దగ్గరికి ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. నాన్న, వీడొక పిచ్చివాళ్ళ ఉన్నాడు. జాను కాదని చెప్తున్నా కూడా బానుని పట్టుకొని జాను అంటున్నాడు. వీణ్ణి ఇంట్లో నుంచి బయటకు పంపించండి నాన్న అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. పోనీలే పాపం అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మా ఇంటికే వచ్చి మా మనిషి చేయి పట్టుకొని లాక్కెళ్తావా? నీలాంటి వాడిని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి విజేంద్ర వర్మ జయనందన్ మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.